Guys, మన train. Hey, hi guys, welcome back to my channel once again. సో ఈ జర్నీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అండి. సో ఈ జర్నీకి నేను ఏం ప్లాన్ అయితే చేసుకోలే. యాక్చువల్లీ చూసుకుంటే నేను విజయవాడ నుంచి ఇంకొక జర్నీ అయితే చేయాలా. సో అన్ఫార్చునేట్లీ ఆ జర్నీ అయితే క్యాన్సిల్ అయింది. ఒక 3-4 ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయిందండి విజయవాడ రైల్వే స్టేషన్ నుండి. సో దానివల్ల ఇమీడియట్గా ఈ ప్లాన్ అయితే చేసుకున్నాను. సో చూడండి విజయవాడ రైల్వే స్టేషన్ అండ్ మన ఫెరీ క్వీన్ ట్రైన్ అండ్ మన బ్యూటిఫుల్ ఇండియన్ ఫ్లాగ్. సో ప్రస్తుతం టైం అయితే చూడండి ఇంకా 10 minutes ఉంది 8 o'clockకి. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ నెంబర్ వచ్చేయండి 17239. అదే మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అండి. సో ఎందుకంటే ఇప్పుడు మనకు ఐసీఎఫ్ కోచెస్ నడుస్తుండే, ఇప్పుడు ఎల్హెచ్బి కోచెస్ మార్చారు కదా. సో బట్ సడన్లీ ఇప్పుడు ఆ ప్లాన్ చేస్తున్నా. సో ఇవాళ జనరల్గా నేను ట్రావెల్ అయితే చేయబోతున్నానండి, ఎందుకంటే డైరెక్ట్ టికెట్ అయితే కొనలేము. సో అందుకోసమే జనరల్గా ట్రావెల్ చేయబోతున్నాను ఇవాళ. నేను ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం నేను ట్రావెల్ అయితే చేస్తున్నాను. గుంటూరు నుంచి ట్రావెల్ చేద్దాం అనుకున్నా, బట్ సో నాకు ఇక్కడ నుంచి ట్రైన్ అయితే దొరకలేండి మళ్ళీ గుంటూరు వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి ఆ టైం అక్కడ వెళ్ళైతే మళ్ళీ ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోతుందని నేను డైరెక్ట్ ఇక్కడ విజయవాడ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో నడవండి గాయ్స్, ఇప్పుడు మనం లోపల అయితే వెళ్దాం. ఇప్పుడు సో సోర్స్ లొకేషన్ చూసుకుంటే గుంటూరు అండి, అండ్ డెస్టినేషన్ వచ్చి విశాఖపట్నం అయితే బయలుదేరుతుంది ఈ ట్రైను. సో లోపలైతే వచ్చేసాను. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది బుకింగ్ ఆఫీస్, ఇటువైపు క్యాంటీన్ ఇంకా వెయిటింగ్ హాల్ ఇది మొత్తము. స్లేటర్ మీద అయితే వెళ్దాము, ఎందుకంటే ఆ యాప్లో ప్లాట్ఫామ్ నెంబర్ 4 అనే కనిపిస్తుంది. సో మన ట్రైన్లో ఒక డిపార్చర్ టైమింగ్ గురించి మాట్లాడుతండి. సో మనము విజయవాడ నుంచి 8:50కి అయితే బయలుదేరుతున్నాము ఉదయము, అండ్ ఆల్మోస్ట్ మనం విశాఖపట్నము 4:40కి అయితే చేరబోతున్నాము. సో దాదాపు చూస్తే మనం ఆల్మోస్ట్ ఒక 7 hours 50 minutes జర్నీ అయితే కంప్లీట్ చేస్తున్నాము. అండ్ డిస్టెన్స్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ మనం 382 kilometers ట్రావెల్ అయితే చేస్తున్నాము. అండ్ గాయ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారండి, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సో ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీకు ఇలాంటి వీడియోస్ షేర్ చేయబోతున్నాను. సో ఈ ట్రైన్ నుంచి మనకు వైఆర్ గుంటూరు డివిజన్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ విజయవాడ డివిజన్లో వచ్చి వైఆర్ విశాఖపట్నం అంతా బయలుదేరుతుందండి. అండ్ ఈ ట్రైన్ ఒక డైలీ రన్ ట్రైన్ అండి, ఫ్రమ్ గుంటూరు నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి గుంటూరు. అండ్ ఇంకొక ఏం ఆశ్చర్య విషయం అయితే, ఈ ట్రైన్లో మనకు 12 జనరల్ కోచెస్ అయితే ఇచ్చారండి మనకు. సో నాకు తెలిసి ఇలాంటి మనకు 3 ట్రైన్లు అయితే ఉంది 12 కోచ్ల్లో. సో ఒకటి వచ్చి మనకు తుంగభద్ర ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చి మనకు పల్నాడు ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చి మనకు ఇది సింహాద్రి ఎక్స్ప్రెస్ అండి. ఇలా మనకు 12 జనరల్ కోచెస్ అయితే ఇచ్చారు మనకు. సో గైస్, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే అనౌన్స్మెంట్ చేశారు. సో ఒకసారి క్రౌడ్ అయితే చూడండి. అండ్ చూడండి గాయస్, మన ట్రైన్ సింహాద్రి ఎక్స్ప్రెస్ రాప్ 7 లోకో 37836. సో సైడ్ విండో అయితే సీట్ అయితే దొరికింది. ఇమీడియట్గా రన్నింగ్ అయితే ఎక్కేసాను. సో ఇక్కడ బ్యాగ్ అయితే పెట్టేశాను ఇమీడియట్గా. సో ఎందుకంటే మనకు రికార్డింగ్కి చాలా మంచిగా ఉంటుందని ఈ సీట్ అయితే దొరికింది. నాకు చాలా లక్కీగా దొరికింది, రన్నింగ్లో ఎక్కాను కాబట్టి నాకు దొరికింది సీటు. సో గాయ్స్, టికెట్ ఫేర్ గురించి మాట్లాడితే ఓవరాల్ నాకు ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నము ఆల్మోస్ట్ 150 rupees కాస్ట్ చేశారండి. చూడండి ఫుల్ అవుతున్నారు చూడండి ఇప్పుడే. సో యాక్చువల్లీ చూస్తే 8:45కి అయితే మనకు విజయవాడ రైల్వే స్టేషన్ రావాలా. సో మనోడు అయితే ఆల్మోస్ట్ 9 o'clock అయితే వచ్చాడు, 15 minutes లేట్ అయితే వచ్చాడు విజయవాడ రైల్వే స్టేషన్కి. సో ఇక్కడికైనా చూసుకుంటే మనకు ఒక 5 minutes హాల్ట్ అయితే ఇచ్చారండి. అండ్ గైస్ చూడండి, మనమైతే బయలుదేరాము విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. June 22nd, 2026 దాకా మనకు ఐసీఎఫ్ కోచ్ అయితే రన్ అవుట్ ఉంది. 23rd, 2026 దీన్ని ఎల్హెచ్బి కోచ్ అయితే మార్చారు. ఆల్కో లోకో అండి.
సో మీకు ఇక్కడ నుంచి ఒక రైట్ డైవర్షన్ కనిపిస్తున్నా గైస్. సో ఇది వచ్చి మనకు వైఆర్ మచిలీపట్నం భీమవరం అయితే వెళ్తుంది ఈ రైట్ డైవర్షన్. సో ఈ ట్రైన్ ఒక కోచ్ కాంపోజిషన్ గురించి మాట్లాడితే, సో మనకు దీంట్లో సెకండ్ సీటింగ్ అయితే ఇచ్చారండి, ఏసీ చైర్ కార్ కూడా ఇచ్చారు, ఇంకా థర్డ్ ఏసీ ఎకనామీ అయితే ఇచ్చారు. సో అది చర్చ్ వచ్చి మన గుణదల మాత చర్చ్. ల్యాండ్స్కేప్ అయితే అద్దరికి నిజంగా సూపర్గా ఉంది ల్యాండ్స్కేప్ అయితే. ఎట్లన్నా వర్షాకాలం కదా, సో ఫుల్ గ్రీనరీ చాలా సూపర్గా అనిపిస్తుంది వ్యూ అయితే. సో గాయ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ చూడండి. సో గైజ్ మన జర్నీ యొక్క మొదటి హాల్ట్ అయితే వచ్చాము నూజివీడ్ రైల్వే స్టేషన్ అండి. స్టేషన్ కూడా వచ్చి NZD. సో ఇక్కడ మనకు 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ ఇటువైపు అయితే వచ్చింది లెఫ్ట్ సైడ్లో. ఇంకా సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్. సో మనకు రత్నాచల్ ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్, ఇంకా ఉదయ్ ఎక్స్ప్రెస్ అండి. చాలా డిమాండ్ అండి మనకు ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం వెళ్ళడానికి. టు విశాఖపట్నం నాకు 150 రూపీస్ కాస్ట్ చేశారు. బట్ ఇది సూపర్ ఫాస్ట్ కింద కన్సిడర్ చేశారండి. బట్ ఇది మన సింహాద్రి ఎక్స్ప్రెస్ కదా, సూపర్ ఫాస్ట్ కింద ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు. సో గాయ్స్ మనం వచ్చాం, మేము బయలుదేరుతున్నాం కూడా. సో గైస్ పవర్పేట్ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అండి. ప్లాట్ఫామ్ అటువైతే వచ్చింది. విశాఖపట్నం టు సికింద్రాబాద్. సో గాయస్ పక్కన ప్లాట్ఫామ్ చూడండి, ఉదయ్ ఎక్స్ప్రెస్ అయితే విశాఖపట్నం టు గుంటూరు. సో గాయస్ మనమైతే ఏలూరు రైల్వే స్టేషన్ వచ్చామండి. స్టేషన్ కూడా వచ్చి డబుల్. ఇక్కడ కూడా ఒక 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. సో గాయస్ మనమైతే వచ్చామని బయలుదేరుతామండి ఏలూరు రైల్వే స్టేషన్ నుండి. షాలిమార్ టు చెన్నై అండి, కోరమండల్ ఎక్స్ప్రెస్. చూడండి హైవే కూడా అయితే కనెక్ట్ అయిపోయింది.
సో గాయ్స్ మనం వచ్చి భీమడోలు రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. స్టేషన్ కూడా వచ్చి BMD. ఇక్కడ కూడా 1 minute హాల్ట్ అయితే ఇచ్చాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అసెండ్ చేశారు మన ట్రైన్ని. గాయ్స్ మనం వచ్చి తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అయితే వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చి TDD. ఇక్కడ 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. సో గాయ్స్ లింగంపల్లి జన్మభూమి అండి ఇది. ఫ్రమ్ విశాఖపట్నం టు లింగంపల్లి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి బయలుదేరుతుంది అది. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసెండ్ చేశారు మన ట్రైన్ని. సో గాయ్స్ మనమైతే వచ్చామని బయలుదేరుతున్నాం కూడా. సో ఈ ట్రైన్ యొక్క కాస్ట్ గురించి మాట్లాడితే సెకండ్ సీటింగ్ వచ్చి మనకు 150 రూపీస్ కాస్ట్ చేస్తున్నారండి. అండ్ థర్డ్ AC ఎకనామీ వచ్చి 635 రూపీస్ కాస్ట్ చేస్తున్నారు. అండ్ AC చైర్ కార్ వచ్చి 520 రూపీస్ కాస్ట్ చేస్తున్నారు. సో ఇది మొత్తము ఆన్లైన్ ఫేర్ అండి ఇది మొత్తము. సో గాయ్స్ ఇక్కడ నుంచి మీకు ఒక రైట్ డైవర్షన్ కనిపిస్తుందా. సో ఇది వచ్చి ఐ థింక్ ఇది భీమావరం అయితే వెళ్తుందండి ఈ రూటు. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైతే తెలుసు ఇప్పుడు మీరు కమెంట్గా చేయండి ఈ రూట్ కరెక్ట్గా భీమవరంకి అయితే వెళ్తుందా అని. నిడదవోలు జంక్షన్ నుండి. అండ్ సో గాయ్స్ మనమైతే వచ్చామండి నిడదవోలు జంక్షన్ అండి. స్టేషన్ కూడా వచ్చి NDD. ఇక్కడ ఒక 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ 1 అయితే సెండ్ చేశారు మన ట్రైన్ని. సో గాయ్స్ పక్కన ట్రైన్ చూడండి మనకు. హౌరా టు మైసూర్ అండి వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది. సో చూడండి గాయ్స్ మనం అయితే వచ్చాము గోదావరి రైల్వే స్టేషన్ అండి.
ఎందుకంటే పక్కనే ఉంది కదా గోదావరి. సో ఇక్కడ రైల్వే స్టేషన్ పేరు ఇలా ఇచ్చారు. మా కోస్టర్ చూడండి ఫుల్ అయిపోయింది. సో గాయ్స్ మనం వచ్చాము. నేను బయటికి అస్సలు రాలేకపోయాను, నన్ను మొత్తం ప్యాక్ అయిపోయింది ఇక్కడనే. సో స్టేషన్ కూడా వచ్చి RJY. ఇక్కడ మాకు 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ దాకా మనము ఫ్రమ్ విజయవాడ టు రాజమండ్రి వచ్చి 149 kilometers కవర్ చేసామండి. అండ్ మన ట్రైన్ వచ్చి ఒక 20 minutes డిలే అయితే రన్నింగ్ అండి. బయట వచ్చి అయితే మాట్లాడదాం అనుకున్నా, అసలు ప్లీజ్ వేయాలి అసలు. సో గాయ్స్ చూడండి సామర్లకోట జంక్షన్ అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా 2 minutes హాల్ట్ అండి. ఒక స్మాల్ పవర్ న్యాప్ తీసుకున్నాను, అట్లనే వండుకున్నాను. లేచగానే చూస్తే సామర్లకోట జంక్షన్ అయితే వచ్చేసింది. సో గాయ్స్ చూడండి మనం బయలుదేరాము సామర్లకోట జంక్షన్ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి. ఎప్పటి మొత్తం ఫైటింగ్. ఇది రైట్ డైవర్జన్ కనిపిస్తుందా? సో ఇది వచ్చి కాకినాడ పోర్ట్ అయితే వెళ్తుంది గాయ్స్. ఇది గాయ్స్ తుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మనము. సో అటువైపు నాకు ఛాన్స్ లేదు దిగడానికి, ఇటువైపు నుంచి రికార్డ్ అయితే చేస్తున్నాను. అన్నవరం రైల్వే స్టేషన్ కూడా స్కిప్ చేసిన గాయ్స్, ఎందుకంటే లోపల స్టక్ అయిపోయినా నేను, బయటికి రావడానికి అస్సలు ఛాన్స్ లేకుండే. సో ఇప్పుడు జస్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని బయట అయితే వచ్చాను. అండ్ సో గాయ్స్ మనమైతే వచ్చాము, మేము బయలుదేరుతున్నాం కూడా తుని రైల్వే స్టేషన్ నుండి. దల్బాగ్ టు ఆలపి. స్టేషన్ కూడా వచ్చి AKP. సో ఇక్కడ మనకు ఒక 1 minute 2 minutes హాల్ట్ అయితే ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే అసెండ్ చేశారండి మన ట్రైన్. సో దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే దువ్వాడ, దాని తర్వాత మనము విశాఖపట్నం అంతా బయలుదేరుతున్నాము. సో ప్రస్తుతం టైం చూడండి గాయ్స్, ఆల్మోస్ట్ 3 అవుతుంది. మనమైతే వచ్చామండి దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా వచ్చి DVD. సో ఇక్కడ కూడా మనకు 1 minute హాల్ట్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ 1కి అయితే అసెండ్ చేశారు మన ట్రైన్ని. సో నెక్స్ట్ స్టాప్ అనేది చూసుకుంటే విశాఖపట్నం అండి. ఒక బ్యూటిఫుల్ టర్నింగ్ చూడండి గాయ్స్, మొత్తం ఫుల్ యూక్ అయితే కొడతాడు మనోడు అయితే.
గాయ్స్ మనం అయితే వచ్చేసామండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ అండి. సో టైం చూడండి 4:10 అవుతుంది. గాయ్స్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే ఓకే ఉండే అండి జనరల్ కోచ్లో. బట్ ఒక్కసారి మనం రాజమండ్రి దాకా మంచిగా ఉండే జనరల్ కోచ్లో. ఒక్కసారి మేము రాజమండ్రి వచ్చాం ఫుల్ ప్యాసింజర్ అయిపోయినారు. నాకు అసలు బయట రావడానికి ప్లేస్ కూడా లేదు, బ్లాగ్ కూడా చేయడానికి ప్లేస్ లేదు. కొన్ని అన్నవరం మీ రైల్వే స్టేషన్తో ఎక్కువ బయట వచ్చి అయితే వీడియో షూట్ చేయలే నేను. సో దాని తర్వాత అక్కన్నపల్లి, దాని తర్వాత అక్కడ నుంచి బయట వచ్చి వీడియోతో షూట్ చేశాను. సో ఓవరాల్ జర్నీ గురించి మాట్లాడితే మనం ట్రావెల్ అయితే చేయొచ్చు. బట్ ఫర్దర్ ఏమంటానంటే మనం రిజర్వేషన్ కూడా చేసుకుంటే మనకు బెటర్ ఫర్దర్ అంతే అండి. బట్ ఏమంటే సమ్ టైమ్స్ ట్రావెల్ అయితే చేయొచ్చు, ఎందుకంటే మనకు 12 బోగీలు అయితే ఇచ్చారు జనరల్ కోచ్. సో ట్రావెల్ అయితే చేయొచ్చు, ఏం ప్రాబ్లం లైఫ్ ఇన్ కేసు మీకు కంఫర్టబుల్ కావాలంటే సెకండ్ సీటింగ్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందండి? మనం ట్రావెల్ చేసాం ఫ్రమ్ విజయవాడ టు విశాఖపట్నం ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్లో అండి. సో గాయ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? సో నాకు మీరు కమెంట్ సెక్షన్కి పెట్టితే చేయండి. అండ్ ఈ వీడియోకి హైప్ అయితే ఇవ్వండి, సో అందరికైతే వీడియో షేర్ అవుతుంది. అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడ ఏం చెప్తున్నానండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే చెక్ ఇట్ ఆఫ్. బాయ్.